నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నవరత్న లడ్డూని తయారు చేద్దాం. జీడిపప్పు, బాదం, వాల్నట్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, పిస్తా, గసగసాలు. ఇప్పుడు మనం తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ముందుగా బాదం, పిస్తా, జీడిపప్పులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మిగిలిన అన్నిటినీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. 3 వంతులు వేగిన తర్వాత అవిసె గింజల్ని వేసేసుకోవాలి. చివరిగా ఒక చెంచా గసగసాలని కూడా వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారే లోపుగా ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులోకి ఒక 9 అంజీరు వేసుకుని వేయించుకుంటున్నాను. లడ్డు తయారు చేసుకోవడానికి బెల్లం పొడి అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా ఈ విధంగా అంజీరు ఖర్జూరం అయినా ఉపయోగించుకోవచ్చు. నేను 9 అంజీరు 9 ఖర్జూరం వేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యిలో సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని బాగా మెత్తని పిండిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న ఖర్జూరాన్ని ఈ విధంగా మిక్సీ చేసుకున్న పిండిలో కలిపి 1-2 సార్లు ఆన్ ఆఫ్ మోడ్లో మిక్సీ చేసుకుంటే ఈ విధంగా సరిసమానంగా కలుస్తుంది. ఇప్పుడు మిగిలిన నెయ్యిలోకి మిక్సీ చేసుకున్న పిండిని వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా ఇలాచీ పొడిని వేసుకోవాలి. నెయ్యి, ఇలాచీ పొడి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని లడ్డూలను చుట్టేసుకోవడమే. జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ లడ్డూని రోజు ఒకటి తింటే 15-20 రోజుల్లో జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తే జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఈ లడ్డూని పిల్లలకి రోజు ఒకటి కనుక పెడితే వాళ్ళల్లో రక్త వృద్ధికి, ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడుతుంది. నీరసంగా ఉండే పిల్లలు కూడా ఎంతో చురుగ్గా తయారవుతారు. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నవరత్న లడ్డు సర్వింగ్కి సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.